అరే ఫస్ట్ ట్రైలర్తోనే మొత్తం అంతా వేరే లెవెల్. అంటే ఇప్పుడు సెకండ్ ట్రైలర్తో మొత్తం అంతా మైండ్ అంతా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు దేవరాల ఈ షార్క్ను పట్టుకుని ఊరుకుడిందనా, అసలు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేయని ఏందంటే అసలు ఆ చేపను పట్టుకుని ఊరికింది ఎవరో కాదు, దేవర వాళ్ళ కొడుకు. దేవర వాళ్ళ కొడుకు అంటే ఎవరో తెలుసు కదా, వాళ్ళ ఫాదర్ ఇంకా తండ్రి. అరే సారీ మిస్టేక్ తండ్రి కొడుకులు మీ ఇద్దరు ఉన్నారు కదా. అంటే ఎన్టీఆర్ డబల్ రోల్ కదా, డబల్ రోల్లో ఎన్టీఆర్ అనని అసలు కొడుకులాగా చూపించారు. అసలు దేవరలో అసలైన క్యారెక్టర్ అనేది చల్లదనం అని చెప్పుకోవచ్చు. దేవర ఎవరైతే మాస్, ఆయనకి అవసరం ఉన్న టైంలోనే వాళ్ళని అయితే విలన్స్ని అటాక్ చేయడానికి, వాళ్ళని అయితే శాంతి పరవడానికి చూస్తాడు తప్ప అస్సలు కొడుకే మొత్తం వైలెంట్. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఇచ్చిండు మన కొరటాల శివ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ట్రైలర్లో ఇది ఒక్క పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నేను ఒక్కటే చెప్పినని చెప్పుకోవచ్చు, మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వేరే లెవెల్ అని ఎక్స్పెక్టేషన్ అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు ఆచార్య మూవీ కాపీ అని చెప్తారు, ఆచార్య మూవీకి ఖచ్చితంగా రీమేక్ మూవీ అని చెప్తారు. కానీ కాదు, ఆ షార్ట్స్ మాత్రం, ఆ షార్ట్లను చూస్తుంటే ఆచార్యలాగా ఉందా? కాదు, అస్సలు ఆచార్యలాగానే లేదు. అస్సలు మర్చిపోకండి, దేవర సినిమా ఖచ్చితంగా ఇండియాలో ఎవ్వరి తీయని ఎక్స్పెక్టేషన్ లెవెల్లో ఒక్కొక్క విఎక్స్ వర్క్ చేసిరని చెప్పి కళ్యాణ్ రమణ చెప్పినట్టే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ రమణ చెప్పినట్టే జరుగుతుంది. ఎన్టీఆర్ బ్యానర్ నందమూరి బ్యానర్లలో ఖచ్చితంగా ఈ ఒక మూవీ అనేది దాదాపు 1000 కోట్ల మార్క్ ఖచ్చితంగా కట్ చేస్తుంది. నో డౌట్, ఖచ్చితంగా దాటిపోతుంది, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఆ సముద్రంలో షార్ట్స్ కానీ వేరే లెవెల్ గూప్ జంప్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళైతే ఇద్దరు తండ్రి కొడుకు వేరే లెవెల్లో ఒక్కొక్కరిని అయితే నరకడం అయితే నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఇప్పటి వరకు ముందు ట్రైలర్లో మొత్తం అంతా కొడుకుని ఒక అమాయకుల్లాగా చూపించారు, కానీ సెకండ్ ట్రైలర్లో చూసుకోండి మొత్తం అంతా మాస్ క్యారెక్టర్ మొత్తం తను అని చెప్పడం అయితే చూపిస్తున్నారు అనుకోవచ్చు. అసలు నిజంగా కొరటాల శివ మాత్రం అయితే ఆచార్య దెబ్బ సినిమా పడిన తర్వాత ఇప్పుడు తన సినిమాతోనైతే వేరే లెవెల్ మార్క్ అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అన్నని, ఇప్పుడు ఎన్టీఆర్ అన్న దేవర సినిమాతో అయితే వేరే లెవెల్లో ప్రతి ఒక్కరికి అయితే దెబ్బ కొడుతుందని చెప్పుకోవచ్చు. కొరటాల శివ కావచ్చు, మన ఎన్టీఆర్ అన్న కావచ్చు, ఖచ్చితంగా ప్యాండల్ లెవెల్లో 1000 కోట్లు అయితే దాటుతుంది, అది నో డౌట్. వాళ్ళ బ్యానర్లలో ఇదైతే సెకండ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్నది అయితే నో డౌట్. ఫస్ట్ అప్పుడైతే జైలు అవ్వకుష్ ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందో, ఇప్పుడైతే దేవర సినిమాతో ఇంకా బద్దలైపోయి రికార్డులు అయితే ఖచ్చితంగా అయితే ఎన్టీఆర్ అని అయితే గుంజుకొస్తాడు. వరల్డ్ వైడ్గా దేవర సినిమా అయితే సెప్టెంబర్ 27కి అయితే రాబోతుంది. నో డౌట్, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇద్దరు క్యారెక్టర్లు అయితే హైలైట్గా ఉండబోతున్నాయి. నో డౌట్, సినిమాలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్తోనే అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న ఇంకా కొరటాల శివ గురించి మన అందరికీ తెలిసిందే కదా, వాళ్ళ కాంబోలో వచ్చిన మన జనతా గ్యారేజ్ కావచ్చు, ఇప్పుడు ఈ దేవర మూవీ కావచ్చు, ఖచ్చితంగా నో డౌట్ దేవర అనేది అయితే ఒక కొత్త రికార్డ్ అయితే సృష్టిస్తుంది. మీరందరూ ఖచ్చితంగా మీరు చూసినట్టయితే కింద కమెంట్ చేయండి. మొత్తం ట్రైలర్ వీడియో ఖచ్చితంగా చూసినట్టయితే కింద కమెంట్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎవరెవరైతే దేవర సినిమా టికెట్స్ ముందే బుక్ చేశారో ఖచ్చితంగా అయితే కింద కమెంట్ చేసుకోండి. నేను కూడా దేవర టికెట్ అయితే ఆల్మోస్ట్ అయితే బుక్ చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎవరో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ట్రైలర్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా నేను చెప్పిన ఒక అప్డేట్ని కూడా ఖచ్చితంగా అయితే మీరు అయితే ఖచ్చితంగా కమెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాను. ఖచ్చితంగా అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకోలేదో ఖచ్చితంగా వెళ్ళి బుక్ చేసుకోండి. ఇంకా 2-3 రోజులు అయితే టికెట్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా దేవర 27కి అయితే థియేటర్లో వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ అన్న రాబోతున్నాడు సెప్టెంబర్ 27కి.